దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభు యొక్క సన్నిధిలో చేరిన మీ అందరికి వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మాటలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ వాక్యం మనల్ని సరిచేస్తూ ఉంది. దేవుని వాక్యం మన జీవితాలతో మాట్లాడుతుంది. అలాగే మనం ఏ విధంగా ఈ లోకంలో కొనసాగాలో కూడా మనకు దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ సమయంలో ఒక వ్యక్తి రక్షింపబడుటకు, లేదంటే ఒక వ్యక్తి రక్షింపబడుట ఎలాగు? ప్రతి ఒక్కరి జీవితంలో రక్షణ పొందాలని ఆశ అయితే ఉంటుంది, కానీ రక్షణ పొందలేరు. ఉదాహరణకి మనం చూస్తే నోవాహు కుటుంబాన్ని మనం చూస్తాం. నోవాహు కుటుంబము ఆ యొక్క జల ప్రళయంలో రక్షింపబడినట్టుగా మనం చూస్తాం. ఆదికాండము 6వ అధ్యాయం 15వ వచనం. నీవు దాన్ని చేయవలసిన విధమిది, ఆ ఓడ 300 మూరల పొడుగును 50 మూరల వెడల్పును 30 మూరల ఎత్తును గలదై ఉండవలని అన్నాడు. అంటే ఒక మూర వచ్చేసి అడుగున్నర, అంటే 300 మూరలు అని అంటే 450 పొడవు, ఆ మీదట 50 మూరలు వెడల్పు అని అంటే 75 అడుగుల వెడల్పు, ఎత్తు వచ్చేసి 30 అడుగులు అనగా 45 అడుగులు. ఇంత పెద్ద ఓడను తయారు చేయమని దేవుని ద్వారా ఆజ్ఞాపించబడి, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసి నోవాహును అతని భార్యయు అతని కోడండును ఆ జల ప్రవాహంలో తప్పించుకొని వారు రక్షింపబడ్డారు. హల్లెలూయా. అంటే నోవాహు యొక్క కుటుంబము జల ప్రళయములో రక్షింపబడింది. అంటే జల ప్రళయములో రక్షింపబడిన తర్వాత ఇక వారి సంతానం అలా పెరుగుతూ వచ్చినట్టుగా మనం చూస్తాం. అయితే ప్రధానంగా వ్యక్తి జీవితంలో ఏదో జల ప్రళయం ద్వారానో అపాయం ద్వారా రక్షింపబడమో కాదు. అసలైనటువంటి రక్షణ ఏంటయ్యా అంటే, ఒక వ్యక్తి పాపములో జీవిస్తున్న వ్యక్తి, పాపములో పుట్టిన వ్యక్తి, పాపములో పెరిగిన వ్యక్తి, ఆ వ్యక్తి ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ మార్గంలోకి రావడమే ప్రధానమైన ఉద్దేశ్యము. అందుకనే నోవాహు ఓడ చేసినప్పుడు ఆ ఓడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. ఆ ఓడలో వెళ్ళిన జంతువులు కానీ మనుషులు కానీ బ్రతికి బట్టగట్టారు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన ద్వారా రక్షణ అనే సంగతి అపోస్తుడైన పౌలు తెలుసుకున్నాడు. ఒకప్పుడు సౌలుగా ఉన్నాడు. మోషే ధర్మశాస్త్రమే మాకు ప్రధానం అనుకున్నాడు. మోషే చెప్పిన ఆ యొక్క శాసనాలే మాకు కరెక్టు, ఇక ఆ మోషే తప్ప అంతకు మించిన వారికి ఎవరూ లేరు అని చెప్పేసి యూదా మతాన్ని స్థాపించాలని కంకణం కట్టుకొని ఆ యేసు ప్రభు వారి కోసం జీవిస్తున్న వారిని కూడా చంపటానికి కూడా ఆయన తెగించి ఏం చేశాడు, పత్రికలు తీసుకొని దమస్కు పట్టణానికి వెళుతున్నప్పుడు ప్రభు ఆయనను ముట్టి ఏం చేశాడు, సౌలును పౌలుగా మార్చాడు. హల్లెలూయా. అంటే దమస్కు మార్గంలో రక్షింపబడ్డాడు ఆయన. దమస్కు మార్గంలో రక్షింపబడ్డాడు. దమస్కులోకి వెళ్ళిన తర్వాత దైవజనుడైనటువంటి అననీయ చేసిన ప్రార్థన ద్వారా తన యొక్క కంటి పొరలు రాలిపోయినాయి. లేచి బాప్తీసం పొంది ఆయన రక్షింపబడ్డాడు. రక్షింపబడినటువంటి పౌలు గారికి హృదయంలో ఒక ఆశ ఉందంట. హృదయంలో ఏముంది? ఒక అభిలాష, ఒక ఆశ ఉంది. ఏంటి ఆశ చూడండి. అపోస్తుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవుడికి చేయు ప్రార్థనయునై ఉన్నవి అన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు నేను రక్షింపబడ్డానికి నాకు ఏం పర్లేదు, కానీ నేను రక్షింపబడ్డానికి బ్రతికి బట్టగట్టాను అని అంతటితో ఆగిపోవట్లేదు. కానీ ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష, హృదయంలో ఒక అభిలాష ఉంది, హృదయంలో కోరిక ఉంది, ఇశ్రాయేలు రక్షణ పొందాలని. వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నయు అంటాడు. అంటే రక్షణ పొందిన ఒక జీవితంలో రక్షణ పొందని వారి కొరకై మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. రక్షణ పొందిన వ్యక్తి ఇంటిలో రక్షణ పొందని వారి కొరకు ఏం చేయాలట? రక్షణ ప్రార్థన చేయాలి. రక్షణ అనేటువంటి సువాసన, రక్షణ అనేటువంటి భాగ్యాన్ని వారు పొందుకొనులాగున ఆనాడు సౌలు యొక్క మనోనేత్రాలు తెలిసిన రీతిగా మన ప్రార్థన ద్వారా కూడా మన కుటుంబంలో రక్షణ పొందని వారు రక్షణ పొందేటట్టుగా మనకు కూడా హృదయాభిలాష ఉంటేనే ప్రార్థన చేస్తాం.
హృదయాభిలాష లేకపోతే ఒక వ్యక్తి కోసం మనం ప్రార్థన చేయడం చాలా కష్టం. హృదయములో కోరిక ఉండాలి. నా భర్త మారాలి, నా భార్య మారాలి, నా పిల్లలు మారాలి, నా కుటుంబీకులు మారాలి, నా సహోదరులు మారాలి, నా జాతి ప్రజలు మారాలి. ఎస్తేరమ్మ కాలములో యూదా జాతిని అంతటిని నాశనం చేస్తారన్నప్పుడు వారికి శత్రువుల చేతుల నుంచి రక్షణ కావాలి కాబట్టి, కాపాడబడాలి కాబట్టి ఆమె తనతో పాటు మొర్దెకై అందరూ కలిసి ఏం చేశారు? ఉపవాస ప్రార్థన చేశారు. ఎందుకోసం అంటే వారి ప్రాణాలు కాపాడబట్ట కోసం చేశారు. కానీ పౌలు భక్తుడు అది కాదు. వారి అంతరంగంలో నిజమైన మార్పు రావాలి. ధర్మశాస్త్రము కరెక్టే, కానీ ధర్మశాస్త్రం వల్ల మనం పాపం నుంచి విమోచింపబడము. ధర్మశాస్త్రం అనేది పాపం ఇలాంటిదో చూపిస్తుంది కానీ పాపాన్ని నుంచి విడుదల ఇచ్చేది కాదు. ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే విడుదల ఇచ్చేదని ఆయన చెప్పడానికి తన హృదయాభిలాష కలిగి తాను దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఒక వ్యక్తి నిజంగా రక్షింపబడాలి అని అంటే ఎలాగూ అని అంటే బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదటిది మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం మనం గమనిస్తే మనకు తెలిసినటువంటి మాట ప్రతిసారి వింటా ఉన్నాం. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఉదాహరణకి భార్య భర్త ఉన్నారు, కలిసి సంసారం చేస్తూ ఉన్నారు, కలిసి పని చేస్తూ ఉన్నారు. కానీ మరణించిన తర్వాత భార్య నరకములో, భర్త పరలోకంలో ఉండుట దేవుని చిత్తమా? లేదా భర్త పరలోకం నుండి భార్య నరకం ఉండ దేవుని చిత్తమా? వివాహమైనటువంటి వారి జీవితాల్లో ఇద్దరు కలిసి ఉండాలనే కదా వివాహం చేసేది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వీళ్ళింట్లో వీళ్ళు ఉండాలని కానే కాదు కదా. వారిద్దరు ఏక శరీరులు కదా. ఏక శరీరులైనటువంటి వీరు కుటుంబ వ్యవస్థను కొనసాగిస్తున్న వీరి జీవితంలో భర్త నమ్ముకుంటే భార్య నమ్ముకోవట్లేదు, భార్య నమ్ముకుంటే భర్త నమ్ముకోవట్లేదు. సంసారం అయితే కొనసాగుతుంది కానీ రక్షణ అయితే దొరకదు. అందుకే ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదో లేదో నువ్వే పరీక్షించుకో. నీ ప్రవర్తన ద్వారా నీ భర్త రక్షింపబడాలి. ఓ పురుషుడా, నీ ప్రవర్తన ద్వారా, నీ రక్షణ జీవితం ద్వారా నీ భార్య మారాలి. ఒక రోజున సాక్ష్యం చెప్పాలి. నిజంగా సమరే స్త్రీ యొక్క రక్షణ భాగ్యము సమరే పట్టణాన్ని అంతటికి ఏం చేసింది? గొప్ప రక్షణ భాగ్యాన్ని తీసుకొచ్చింది. హల్లెలూయా. నిజంగా రక్షణ పొందితే, నిజంగా మన జీవితంలో నిజంగా నమ్మి బాప్తీసం పొందితే ఒక వ్యక్తి రక్షింపబడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని నమ్మాలి అంటే, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో, అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు అన్నాడు. 10వ వచనంలో, ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. నా ప్రభువైన యేసుక్రీస్తు నా కొరకై ఈ లోకానికి వచ్చాడు. నా పాపముల కొరకై శిలువలో మరణించాడు. నా కొరకై సమాధి చేయబడ్డాడు. నా కొరకు తిరిగి లేచాడు. నా కొరకై పరలోకానికి వెళ్ళి పరలోకాన్ని సిద్ధం చేస్తున్నాడు. తిరిగి మరలా రెండవ రాకడలో వస్తాడు. అప్పటి వరకు నేను ప్రభు కొరకు జీవించాలి అనే తీర్మానం చేత నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు. ఒక వ్యక్తి నమ్మి బాప్తీసం పొందాలంటే తనకేం కావాలి? వాక్యం కావాలి. వాక్యం విన్నప్పుడు తన జీవితంలో రక్షణ వస్తుంది. రక్షణ వచ్చిన తర్వాత మారు మనసు వస్తుంది. మారు మనసు వచ్చిన తర్వాత బాప్తీసం తీసుకుంటాడు. బాప్తీసం తీసుకున్నాక సంఘములో చేర్చబడతాడు. సంఘములో చేర్చబడిన తర్వాత ఆధ్యాత్మికంగా దినదినము ఎదగడానికి, వృద్ధి చెందడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. అందుకే ఇశ్రాయేలు యేసు ప్రభువుని ఒప్పుకోరు గనుక పౌలు గారి జీవితంలో తనకున్న హృదయాభిలాష అంతా కూడా యేసు ప్రభువును తన నోటితో వారు ఒప్పుకోవాలి. ఒకప్పుడు నేను ఒప్పుకోలేదు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావనే స్వరం విన్నాను. ఆ స్వరం విన్నప్పుడు ఆ వెలుతురుకు నా కళ్ళు పోయినాయి. యేసే రక్షకుడు, యేసే దేవుడు, యేసే దేవుని కుమారుడు, ఆయన ద్వారానే రక్షణ ఒక వ్యక్తి జీవితంలో కలుగుతుందని నిశ్చయత కలిగి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభువా, ఇశ్రాయేలందరూ కూడా రక్షణ పొందాలి. ఇశ్రాయేల్ ఎవరు అని అంటే అపోస్తుడైన పౌలు గారి యొక్క బంధువులు. వారు జాతి ప్రజలు, యూదా ప్రజలు. యూదా మతం అనేది ఒకటి ఉంది. హైందవ మతం ఎలా ఉందో యూదా మతం అనేది కూడా ఉంది. క్రైస్తవం అనేది మతం కాదు. క్రైస్తవం అనేది మార్గం అనేది మనకు తెలుసు, కానీ లోకంలో తెలియదు.
యూదా మతాని కోసమై తన ప్రాణాన్ని తెగించి ఆయన చాలా దూరం ప్రయాణం చేశాడు. ఆ దూర ప్రయాణంలోనే సౌలును దేవుడు దర్శించి పౌలుగా మార్చాడు. హల్లెలూయా. నేను మారాను గనుక నా సహోదరులు కూడా మారాలి, నా సహోదరులు రక్షణ పొందాలని ఆయన యొక్క ప్రార్థన చేస్తాం. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో మారు మనస్సు అనేది కలిగి నమ్మి బాప్తీసం పొందితే ఆ వ్యక్తి ఖచ్చితంగా రక్షణ పొందుతాడు. రెండవది అందులో గమనిస్తే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ రెండోదిగా మనం గమనిస్తే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడును. కుల మత భేదం ఏమి ఇక్కడ కనబడట్లేదు. యేసు ప్రభు నామములో మనం ప్రార్థన చేస్తాం కదా. ప్రార్థన చేసినప్పుడు చివరిలో ఏం చెప్తాం మనము? ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి అంటాం. ఎందుకని యేసునామంలోనే ప్రార్థన చేయాలి అని అంటే కారణం రాయబడింది బైబిల్లో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చదువుతున్నాను, గమనించండి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసునామమును వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. యేసు నామము అన్ని నామముల కంటే పై నామము. అందుకనే ప్రభు నామమున మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. యేసయ్య కూడా చెప్తూ వచ్చాడు, నా నామమున మీరు నన్నేమడిగినా నేను మీకు చేస్తానన్నాడు. నా నామమును తండ్రిని అడగండి, తండ్రి నామమును అడగండి, నేను ఇస్తానన్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తే, నా నామాన్ని బట్టి, నీ నామాన్ని బట్టి, నామం అంటే ఏంటో తెలుసా? అడ్డనామం నిలువు నామాలు కాదు. నామం అంటే ఏంటి? నామము అని అంటే పేరు అని అర్థం. కొన్నిసార్లు ప్రార్థనలో ఏం ప్రార్థన అంటే మావోనికి నామకరణం చేస్తున్నారంట. ఏ కరణం? నామకరణం చేస్తారు. నామకరణం చేయడం అంటే ఏంటంటే పేరు పెడుతున్నారని అర్థం. కాబట్టి యేసునామం అంటే యేసు అనేటువంటి పేరును బట్టి ఒక వ్యక్తి జీవితంలో ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి జీవితంలో రక్షణ పొందుతాడు. యూదులు యేసునామను బట్టి ప్రార్థన చేయరు, యెహోవాకే ప్రార్థన చేస్తారు, యేసుకు ప్రార్థన చేయరు. అందుకనే పౌలు భక్తుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, ప్రభు నామమును బట్టి ఎవడు ప్రార్థన చేస్తాడో వాడే రక్షణ పొందుతాడు అన్నాడు, వాడే రక్షింపబడతాడు అన్నాడు. మూడో విషయాన్ని గమనిస్తే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. యథార్థంగా ప్రవర్తించేవాడు రక్షింపబడతాడు. మన జీవితంలో యథార్థత లేకపోతే మనం రక్షింపబడిన దాని గుర్తు ఎక్కడుంది చెప్పండి? యథార్థంగా ప్రవర్తించాలి. నమ్మి బాప్తిజం పొందావు, ప్రభునామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాము. ఆ ప్రార్థన చేసే మన జీవితాల్లో యథార్థంగా ప్రవర్తించాలి. అది స్త్రీ అయినా సరే, అది పురుషుడైనా సరే, అది యూదుడైనా సరే, అది గ్రీసు దేశస్థుడైనా సరే, అది క్రైస్తవుడైనా సరే, క్రైస్తవేతరుడైనా సరే గాక యథార్థంగా ప్రవర్తిస్తే రక్షింపబడతారు. అయితే యథార్థంగా ప్రవర్తించే వారి జీవితంలో ప్రభు నామాన్ని కలిగి ఉండాలి, నమ్మి బాప్తిజం పొంది ఉండాలి. అప్పుడే వాడు రక్షింపబడతాడు. నమ్మి బాప్తిజం పొందకుండా, ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయకుండా యథార్థంగా ఉన్నంత మాత్రం రక్షింపబడతాడంటే ఈ లోకంలో రక్షింపబడతాడేమో కానీ నిత్య నరకాన్ని మాత్రం వాడు తప్పించుకోలేడు. లోకంలో ప్రభు నమ్మకుండా ఉన్నవారు చాలామంది యథార్థంగా లేరంటారా? చాలా యథార్థంగా ఉన్నారు, కానీ వితౌట్ జీసస్, యేసు లేకుండా యథార్థంగా బ్రతుకుతున్నారు. కానీ క్రైస్తవులు యేసును కలిగి ఉండి యథార్థతను కోల్పోతున్నారు. యథార్థతను కోల్పోతూ దేవునికి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఎలా వింటాడు దేవుడు? ఎలాగ నీ కుటుంబాన్ని రక్షిస్తాడు? ఎలాగ నీ భర్తను రక్షిస్తాడు? ఎలాగ నీ యొక్క బంధువులను రక్షిస్తాడు? యథార్థవంతులు ఆయనకి ఇష్టలు అని రాయబడింది బైబిల్లో, సామెతలు 11:20లో. కాబట్టి యథార్థంగా ప్రవర్తించేవారు రక్షింపబడతారు.
4వ విషయాన్ని చూద్దాం. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉన్న యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును అన్నాడు. శిశు ప్రసూతి ద్వారా అంటే కుమారుడి ద్వారా. శిశు ప్రసూతి అనగా కుమారుని కన్యమరియమ్మ కుమారుడైన యేసుక్రీస్తు అని కన్నది కదా. ఆ శిశు ప్రసూతి అనేటువంటి ఆయన ద్వారా రక్షింపబడతారు. అంత మాత్రమే కాదు, స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధత యందు నిలకడగా ఉండేవారు. యేసు ప్రభు వారి ద్వారా రక్షణ పొందినాం కరెక్టే, కానీ మన జీవితంలో నిలకడగా ఉండాలి. ఎవరైతే నిలకడగా ఉంటారో, ఎవరైతే విశ్వాసమందు, ప్రేమయందు, పరిశుద్ధత యందు స్వస్థ బుద్ధి కలిగిన వారిగా నిలకడగా ఉంటారో వారు రక్షింపబడతారు. అందుకనే ఆ ప్రకటనలో మనం చూస్తే అంతం వరకు సహించేవాడు రక్షింపబడని రాయబడింది అక్కడ. అంతం వరకు సహించేవాడు రక్షింపబడతాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనంలో ప్రభువైన యేసయ్య స్పష్టంగా ఈ మాటను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అంతం వరకు సహించిన వాడే రక్షింపబడతాడని రాయబడింది. అంతం వరకు అనగా మన ప్రాణము పోయేంత వరకు, ప్రభు మనల్ని పిలిచేంత వరకు మనం ప్రభు కోసం బ్రతుకుతే, సహించడం అంటే శ్రమలు సహించాలి, బాధలు భరించాలి, వేదనలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నిటినీ సహించాలి. కొంతమంది శ్రమే నాకు వద్దనుకుంటారు. రోమపత్రికలో పౌలు భక్తుడు ఈ మాట చెప్తూ వచ్చాడు. ఏం చెప్పాడనంటే, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అన్నాడు. శ్రమ అనేది మనిషి జీవితంలో వస్తుంది. ఆ శ్రమలలో కూడా మీరు నిరీక్షణ కలిగిన వారిగా ఉండి, ఓర్పు కలిగిన వారిగా ఉండి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ప్రార్థన యందు ఎవరైతే పట్టుదల కలిగి ఉంటారో నిజంగా వారి జీవితాల్లో అంతవరకు సహించే శక్తి పరిశుద్ధాత్మ దేవుడిస్తాడు. ప్రార్థన లేకపోతే నువ్వు సహించలేవు, చిన్నదాన్ని కూడా సహించలేవు. సహనం అనేది అనేకమైన చెడకార్యాలు చేయకుండా ఆపుతుందంట. సహనం లేకపోతే మనం నిజంగా సాగిపోవడం కష్టమే. అంతవరకు సహించాలి. యోబు అనేటువంటి దైవజనుడి గురించి బైబిల్లో రాయబడింది. ఆ సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు, ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనం గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు అంటున్నాడు. అంటే మనకంటే ముందుగా ఉన్నటువంటి భక్తులు వారు శ్రమను సహించారని, అలాంటి వారిని ఓపికగా మాదిరిగా తీసుకోనండి. అలాగే యోబు గురించి చాలాసార్లు వింటున్నాం కదా, యోబు గురించి చాలాసార్లు చదువుతున్నాం కదా. ఆ యొక్క యోబు యొక్క సహనాన్ని గురించి విన్నారు కదా. ఎంత సహనము! దేహాన్ని కోల్పోతున్నాడు, కుటుంబాన్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, ఒకవైపున శత్రువులు తనను బాధిస్తున్నారు. అయినప్పటికీ కూడా యోబు అన్నిటినీ సహించాడు. ఎవరైనా ఏమైనంటే మనం సహించడం చాలా కష్టం. మనుషులనే మాటలను సహించాల్సి వస్తుంది కొన్నిసార్లు. అలాగున ఆధ్యాత్మిక జీవితంలో ముందు కొనసాగుతూ వచ్చే శ్రమలలో కూడా మనం సహనం కలిగి ఉండాలి. కాబట్టి అంతవరకు సహించువాడు రక్షింపబడతాడు. కాబట్టి ఇశ్రాయేలులో నమ్మి బాప్తిసం పొందలేదు ఎవరు, ప్రభు నామను బట్టి ఎవరు ప్రార్థన చేయటం లేదు, యథార్థంగా ఎవరు ప్రవర్తించటం లేదు, నిలకడగా ఎవరు ఉండట్లేదు, అంతవరకు సహించుదామనే ఆలోచన కూడా లేదు ఇశ్రాయేలుకి. అందుకే ఇవన్నీ కూడా రావాలంటే మొట్టమొదటిగా వారు ఏం కావాలి? రక్షింపబడాలి. ఒక వ్యక్తి జీవితంలో సహించాలన్నా, ప్రార్థన చేయాలన్నా, నిలకడగా ఉండాలన్నా, ప్రభు కోసం బ్రతకాలన్నా తన జీవితంలో ఏం కావాలి? తను రక్షింపబడాలి. తను రక్షింపబడకుండా ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయలేరు. తను రక్షింపబడకుండా యథార్థంగా జీవించలేడు. తను రక్షింపబడకుండా నిలకడగా పరిశుద్ధతలో, విశ్వాస, ప్రేమలో నిలబడలేడు. ఒక వ్యక్తి రక్షించబడకుండా అంతవరకు సహించలేడు, సహనము కోల్పోతూ ఉంటాడు.
కాబట్టి ప్రియులారా, ఈ విధమైన రక్షణ భాగ్యము ఇశ్రాయేలుకు కావాలని అపోస్తులైన పౌలు గారు ప్రార్థన చేశారు. కాబట్టి మన జీవితాలకు కూడా పౌలు గారు కలిగిన ఆశ మనం కలిగి ఉండాలి. ప్రభువా, నా కుటుంబాన్ని, నా సహోదరులని, నా సహోదరీలను, నా కుటుంబాలను, నా బంధువులను రక్షించు ప్రభువా, వారిని యొక్క మనోనేత్ర తెరవండి ప్రభువా అని ప్రభువును మనం అడగాలి. చెరసాల నాయకుడు నిజంగా తన కుటుంబం అంతటిని కూడా రక్షించుకున్న కారణం ఏంటంటే, తనకున్న అభిలాష ఏంటో తెలుసా? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనయ్యా. ఆయన తెలుసుకోవడమే కాకుండా తన భార్యకు, తన పిల్లలకు తెలియపరిచి వారిని కూడా రక్షించుకున్నాడు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో ఇలాంటి ప్రార్థన అవసరం. ప్రభువా, నా ప్రజలను నీవు రక్షించయ్యా. వారిని రక్షించినప్పుడు వారు రక్షింపబడినప్పుడు నిజంగా నమ్మి బాప్తీసం పొందుతారు. ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తారు. యథార్థంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తారు. అంత మాత్రమే కాదు, విశ్వాస, ప్రేమ, పరిశుద్ధత నిలకడగా ఉంటూ అన్నిటిని సహిస్తూ ప్రభు చిత్తంలే, ఆయన సెలవు లేకుండా నా జీవితంలో ఏం జరుగుద్ది, అంతా దేవుని తెలుసు అనేటువంటి సిచ్యువేషన్కి వచ్చేస్తారు అన్నట్టు. అదే దేవుడు లేడనుకోండి, వారికి వచ్చే కష్టాలు అసలు దేవుడే లేడంటారు అంతే. రక్షణ పొందకపోతే శ్రమలలో దేవుడు లేడంటారు, అన్నీ బాగుంటే దేవుడు ఉన్నాడంటారు. అలాంటి దుస్థితిలోకి తన ప్రజలు వెళ్ళకూడదని పౌలు గారి యొక్క ప్రార్థన గురించి మనము వింటున్నాం. కాబట్టి మన జీవితంలో కూడా పౌలు గారు చేసినట్టుగా ప్రార్థన మన సహోదరులు రక్షింపబడలాగా, మన కుటుంబీకులు రక్షింపబడలాగా మనం కూడా ఇలాంటి అభిలాష కలిగి మనం కూడా ప్రార్థన చేయవలెను. దేవుడు అలాంటి ప్రార్థన జీవితాన్ని, మనందరికీ అలాంటి అభిలాషను పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయనుగాక. ఆమేన్.